అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? మనకు పనికిరాని కణజాలం హ్మ్. అన్ఈవెన్గా గ్రోత్ అవ్వడం, ఇది ప్రధానమైనది. క్యాన్సర్ అనగానే దాని డెఫినేషనే అది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటి సార్? ఏంటండి వాళ్ళ స్థాయి, వాళ్ళకి ఎక్కడొచ్చింది, అంటే కార్సినోమానా, మెటాసిస్లో స్టేజ్లో ఉందా లేదా, ఏదైనా ఒకటే విధానమైన ఆహారం అంటే న్యూట్రిషన్ లోపాలు, వాళ్ళకి ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా ఏదున్నా ముందు మంచి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయుర్వేదంలో ఈ యొక్క ఆహార పదార్థాలు లాంటివి ఔషధాలుగా తయారు చేసి మీకు అందిస్తున్నారు. దాంతో ఏవి క్యాన్సర్ తగ్గించగలిగేవి, వాళ్ళకి ఇతర న్యూట్రిషన్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని సరిచేయగలిగే ఔషధాలన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం ఆల్రెడీ అప్పటికే లివర్ క్యాన్సరు మెటాసిస్ అయిపోయింది. మెడిసిన్స్తోనే సుమారు ఆమె 12 సంవత్సరాల పాటు లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఏం చెప్పారంటే చికిత్స విషయంలో వచ్చేసరికి వీటిని సరి చేసుకోవడానికి మీకు తెలియకపోతే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. క్యాన్సర్ మరి ప్రస్తుతం మన ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతున్న మరి ఈ క్యాన్సర్కి సంబంధించి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉన్నాం. కానీ ఈ క్యాన్సర్ని అలోపతి పరంగాను లేకపోతే అది ట్రీట్మెంట్స్ పరంగాను వెళ్తూ ఉంటే దానికంటే బెటర్ రిజల్ట్స్ మాత్రం వస్తుంది ఆయుర్వేదంలో అని మాత్రం చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి సార్తో మాట్లాడదాం. ఇది ఎందుకు బెటర్, ఎలా బెటర్ అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఒక అన్ఈవెన్ సెల్స్, అంటే మనకు పనికిరాని కణజాలం అన్ఈవెన్గా గ్రోత్ అవ్వడం అంటే మన బాడీలో. సో మనకు పనికొచ్చే కణజాలం మన శరీరంలో చాలా ఉంటుంది, అక్కడక్కడ పనికిరానివి కూడా కొన్ని ఉంటాయి. ఓకే. ఇవి అన్ఈవెన్గా గ్రోత్ అవుతుంటాయి. ఇది ప్రధానమైనది. క్యాన్సర్ అనగానే దాని డెఫినేషనే అది. ఓకే. సెకండరీ ఇవి ఒక 4-5 రకాలుగా ఉన్నాయి మనం చెప్పాలంటే. ఒకటి అడినో కార్సినోమా అంటుంటారు జనరల్గా మనం ఏమిటంటే ఎక్కడైనా టెస్టులు చేస్తే. ఇది ఎపిథీలియల్ టిష్యూలో వచ్చే ఒక ప్రాబ్లం. ఓకే. ఎపిథీలియల్ సెల్ అంటే ఒక మృదు కణజాలం కలిగినది, అంటే లివర్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇంటెస్టైన్లో కానీ వీటిలో వచ్చేదంతా ఎపిథీలియల్ సెల్, అంటే మృదువైన కణజాలం ఎప్పుడు ఫంక్షనింగ్ ఉండేవి. ఓకే. దీని తర్వాత సర్కోమా అంటారు రెండవది. ఈ సర్కోమా అంటే ముఖ్యంగా అది కొన్ని కనెక్టివ్ టిష్యూస్ టెండాన్స్లోను, అంటే కనెక్టివ్ అంటే ఒక బోన్కును మనకు మజిల్కు మధ్యలో ఒక టిష్యూ అది కనెక్ట్ చేసేది ఉంటుంది, కనెక్టివ్ టిష్యూ. ఓకే. టెండాన్స్. ఇంకా కొన్ని చోట్ల ముఖ్యంగాను కార్టిలేజ్, ఇప్పుడు స్పైన్లో ఇప్పుడు మనకు మొత్తం స్పైన్ అంతా అంటే స్పైన్ మధ్యలో కార్టిలేజ్ లాగా ఉంటుంది, దాంట్లో కానీ మోకాళ్ళలో కానీ ఇట్లాంటి చోట్ల వచ్చేదాన్ని సర్కోమా అంటారు. ఓకే. మూడవది మైలోమా అని. మైలోమా అంటే బోన్ మ్యారోలో వచ్చేది, దాన్ని మల్టిపుల్ మైలోమా అని అంటారు. ఇది ఈ ప్రధానంగా 3. తర్వాత లైపోమా అంటారు, అది ఫ్యాట్లో మనకు ఫ్యాట్ బాల్స్ లాగా అక్కడక్కడ వస్తుంటాయి. ఇది అంత పెద్ద ప్రమాదకరం కాదు, కానీ ఈ 3 చాలా వరకు ప్రమాదకరమే. ఓకే. దీనిలో మళ్ళీ ఇంకొక టెస్ట్ చేసినట్లయితే, ఏదైనా టెస్టులు చేయించినట్లయితే ఇంకో స్టేజ్ వెళ్ళి ఉంటుంది, దాన్ని మెటాస్టేసిస్ అంటారు. మెటాస్టేసిస్ అని అంటే ఆల్రెడీ ఒక చోట తయారైంది, అది మళ్ళీ లింఫ్ నోడ్స్ ద్వారా మరో చోటికి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడో పొట్టలో వచ్చింది క్యాన్సర్, తర్వాత లివర్కి వచ్చిందని, లంగ్స్కి వచ్చిందని, లేదంటే బ్రెయిన్కి వచ్చిందని, ఇలా చెప్పేదాన్ని మెటాస్టేసిస్ అంటారు. ఓకే. మనకు మొదట ఈ కార్సినోమా కానీ సర్కోమా కానీ మైలోమా కానీ ఎక్కడైనా ఒక చోట వచ్చి ఆ భాగాల్లోనే ఉండగలిగితే అక్కడ చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ అది కనుక మెటాస్టేసిస్ వచ్చింది అనుకోండి, అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, అది ఇంకా బాడీ అంతా కూడా పాకిపోవచ్చు. ఓకే. మొత్తం ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇక రకరకాల సమస్యలు రావచ్చు. అందుకని ఈ 4వది మీకు ఈ మెటాస్టేసిస్ అనేది ఏదైతే చెప్తున్నామో ఈ పదం ఈ స్టేజ్కి వస్తే ఇంకా కష్టం అని అంటుంటారు. రెండవది ఆధునికంగా ఇప్పుడు అంటే ఈ మోడర్న్ దాంతో వెళ్ళి స్కాన్ చేస్తే, ఇప్పుడు పెట్ స్కాన్ అని వచ్చాయి, ఇక రకరకాల ఎంఆర్ఐలు ఇలాంటివన్నీ అంతా వచ్చాయి, వాటితో చేసి ప్రూవ్ చేస్తున్నారు. అంటే కొన్ని టెస్ట్లు అయితే పర్టికులర్గా దానికోసం చేసి దాన్ని డిటెక్ట్ చేస్తూ ఉన్నారు. అవును, టెక్నాలజీ పెరగడంతో. రెండవది ఏంటంటే మనకి ఇక్కడ శారీరకంగా ఏదైనా తేడా వచ్చినప్పుడు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే, ఓకే, బ్లడ్ టెస్ట్లోనే కొన్ని బయటపడుతుంటాయి. అంటే WBC పెరిగిపోవడం, లేదంటే రక్తం తగ్గిపోవడం, లేదంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం,
ఇంకా బ్లడ్ క్యాన్సర్ అంటారు, లుకేమియా అంటారు దాన్ని. సో ఆ లుకేమియా లాంటివి రావడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య. ఇక కారణాలు తీసుకున్నట్లయితే ఆయుర్వేద శాస్త్రాన్ని మొత్తాన్ని శోధించినా కూడా ఇది ఆహార కారణాలు, ఆరోగ్య కారణాలు, ఆహార విధానాలు, జీవన విధానాలు, ఈ రెండే లోపాలుగా చెప్తుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్ మెయిన్గా అందరికీ ఈ మధ్యకాలంలో పెరిగిపోవడానికి ఆహార అలవాట్లే మెయిన్ ముఖ్యం అనుకోవచ్చా? అవును, అలాగే జీవన విధానం. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా ప్రాబ్లం. అవును, అలాగే మనకు మన యొక్క ప్రకృతిలో చాలా రకాల మూలికలు, ద్రవ్యాలు, మొక్కలు, ఆహార పదార్థాలు, పళ్ళు, కూరగాయలు చాలా రకాలు ఉన్నాయి. కొందరు కొన్ని రొటీన్ వాటికి సిద్ధపడిపోతున్నారు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక బజ్జీలు లాంటివి వేశారు, నూనెలో వేసి బాగా మార్చారనుకోండి, దాంతో ఈ కార్సినోజన్స్ అంటే ఈ యొక్క క్యాన్సర్ని కలిగి ఉన్న ఏదైతే సెల్స్ ఉంటాయో, అంటే మన బాడీలో ఉన్నవే, వాటిని డెవలప్ చేయడానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. ఓకే, అందుకని ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే వేడి వాటిలో ఉండే వాటిని, అంటే ప్లాస్టిక్ వాటిలో కలిసి మనము టీలు తాగడం, కాఫీలు తాగడం, కప్పుల్లో ఎక్కువ ప్లాస్టిక్ పదార్థాల్లో వేడి పదార్థాలు తీసుకెళ్ళడం, ఈ ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు పోసుకోవడం, పాలు పోసుకోవడం, లేదంటే వాటిని వేడి చేసుకోవాలనుకుంటే మళ్ళీ వేడి నీళ్ళలో తీసుకెళ్ళి ప్లాస్టిక్ బాటిల్ని పెట్టడం, ఇలాంటి వాటి వల్ల వీటిలో ఉండే ఒక మైక్రో, అంటే మనకు అవి మన బాడీకి సరిపోని పదార్థాలు, ఓకే, అంటే ప్లాస్టిక్ కానీ లేకపోతే కొన్ని మెటల్స్ కానీ ఇలాంటివి మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఇవి మన బాడీ వాటిని సరిగా జీర్ణం చేయలేక, లేకపోతే వాటిని బయటికి పంపించలేక మన బాడీలో ఎక్కడో చోట తీసుకెళ్ళి స్టోర్ చేసేస్తుంటున్నాయి. దీనివల్లే ఇవి ఈ కార్సినోజన్స్, అంటే కార్సినోజన్స్ అనే దానికి వాటికి ఎక్కువగా ఆ సెల్స్కి సపోర్ట్ చేస్తాయి. ఓకే, దానివల్ల ఇవి డెవలప్ అవుతున్నాయి. ఏ ఆహారపు అలవాట్లు లేకపోయినా ఏదైనా ఒకటే విధానమైన ఆహారం, అంటే న్యూట్రిషన్ లోపాలు, ఇక్కడ ప్రధానంగా కూడా తీసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అంటే న్యూట్రిషన్, ఆహార లోపాలు. మీకు చూడండి, చాలామందికి డి విటమిన్ చేసిన, B12 చేసిన, B17 చేసిన ఈ విటమిన్స్ యొక్క లోపాలు, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఇలాంటి లోపాలు ఉండడం. మన దేశంలో స్త్రీలలో తీసుకున్నట్లయితే 55% స్త్రీలకు సఫిషియెంట్గా బ్లడ్ కూడా ఉండట్ల, ఐరన్ కూడా ఉండట్లేదు. అలాగే జెంట్స్లో కూడా 48% దాకా సఫిషియెంట్ బ్లడ్ లేదు, లేకపోతే ఇంకేదో ఒక పోషకాహార లోపం అనేది ఉంటుంది. ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉండట్లేదు, టైంకి తీసుకోవట్లేదు, అండ్ తీసుకునే ఫుడ్లో కూడా వాళ్ళకి కావాల్సిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏం దక్కట్లేదు. టైం కంటే ముందు మనము రొటీన్గా ఒకే ఆహారానికి అలవాటు పడిపోయినాం. అంటే ఒకటే ఫుడ్ తీసుకున్నా ప్రాబ్లమేనా? అంతే కదా. ఇప్పుడు మీరు ఓకే, మార్నింగ్ ఇడ్లీ తీసుకున్నానండి, ఈరోజు అదే పిండి, రేపు మిగిలిన దాన్ని దోశ, ఎల్లుండి ఇంకో దాంతో ఏదో నూనెలోకి వేసి ఇంకోటి ఏదో బజ్జీ, ఓకే, తర్వాత మధ్యాహ్నం లంచ్ రైసు, ఏదో ఒక కూర, పప్పు, పులుసో, తర్వాత సాయంత్రం మీరు ఏ చపాతీనో, మీరు ఒక 5-6 రకాల ఆకుకూరలు, ఒక 5-6 రకాల కూరగాయలు, ఎప్పుడైనా ఏమైనా తింటే పళ్ళు. ఇంకా ఈ మాంసాహారం కూడా ఎలాంటివి ఉన్నాయంటే ఈ చెడిపోయినవి, కుళ్ళిపోయినవి ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటున్నాయి సిటీస్లో. అయితే చెప్పాలంటే ఫ్రెష్గా వాళ్ళు తెచ్చుకోవడం చాలా తక్కువ. ఈ చనిపోయిన చేపలు ఎప్పుడో చనిపోయినాయో ఎప్పుడు వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క ఐస్ బాక్సుల్లో పెట్టి చేయడం, లేకపోతే ఈ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కోటీశ్వరులకైనా కోటి చింతలుండు, చింతలేని బతుకు వెతకాలి. వాళ్ళకి ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఏదున్నా ముందు మంచి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక డిఫరెంట్ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఆ ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి మళ్ళీ దాని యొక్క వృధా పదార్థాలు సక్రమంగా బయటకు వెళ్ళే మార్గాలను, అంటే మలబద్ధకం కూడా ఒక్కోసారి ఇలాంటివి రావడానికి కారణం కావచ్చు. ఓకే, చాలామందికి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉండే వాళ్ళలో ఆ మలబద్ధకము, గ్యాసు, ఎసిడిటీ, ఇండైజెషను, ఈ సమస్యలు ఉంటున్నాయి. అంటే ఆ గట్ హెల్త్ అనేది కూడా కంప్లీట్ దెబ్బతినిపోతుందేమో కదా సార్? అంతే కదండి. ఓకే, కాబట్టి ఇవి కారణాలు. అందుకని ఇక్కడ ప్రధానంగా ట్రీట్మెంట్ విషయంలోకి వచ్చేసరికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ ఏం చేస్తున్నారంటే ఓకే, బాగా ఇంకా వాళ్ళు పని చేయలేకపోతున్నారు, అలసట వచ్చేస్తోంది, నొప్పి వచ్చేస్తోంది, ఇంకెక్కడో గడ్డలు పెరిగినాయి, ఇలాంటి ఒక తీవ్రమైన స్థాయిలో మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళు రకరకాల టెస్టులు చేసి చూసి బ్లడ్ టెస్టులు చేయిస్తారు,
చేయించుకొని అప్పుడు మీకు ఇలాంటివి డెవలప్ అవుతున్నాయి, మరి మీరు కొంచెం జాగ్రత్త పడండి అనేసి ఏదో అడ్వైజ్ చేస్తారు. ఇక చివరికి ఏమైందంటే ఇప్పుడు మనకున్న మెయిన్ ఆప్షన్స్ ఆధునికంగా ఒకటి రేడియేషను, రెండవది కీమో. ఇవి రెండు ఒక పరిధి వరకే చేస్తారు, ఒక పరిధి దాటి చేయడానికి వీల్లేదు. ఓకే, వాళ్ళ శరీరం కూడా సపోర్ట్ చేయదు. ఇక వాటిని రెండు ప్రయత్నం చేసి పూర్తి చేసిన తర్వాత ఇంకా మీకు అవకాశం లేదు, ఇంక ఇంతకంటే ఎక్కువ చేయకూడదు, కాబట్టి ఇంకా మీరు మీ ఇంకా ఫుడ్ లైఫ్ స్టైల్ ఉన్నంత వరకు మెయింటైన్ చేసుకొని చూసుకోండి చెప్పని చేసి పంపించేస్తున్నారు. సో మరి ఇన్ని చికిత్సలు ఒకవేళ ఒక సాధారణమైన వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి ఈ యొక్క రేడియేషను కీమోలన్నీ చేయించుకొని ఒకవేళ తగ్గకపోతే ఆ తర్వాత ఏంటి, ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తూ కూర్చోవాల్సిందే కదా. అది ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. అందుకని వీటికి అన్నిటికంటే ముందు ఆహారం వైపు జాగ్రత్తలు ఉండడం, జీవన విధానంలో జాగ్రత్తలు ఉండడం, ముందుగానే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఏమైనా తేడాలు వస్తున్నాయా, బ్లడ్ తక్కువ అవుతుందా, ఏదైనా B12 D విటమిన్ ఇలాంటివి తక్కువ అవుతున్నాయా, ఇంకేదైనా ప్రోటీన్స్ తక్కువ అవుతున్నాయా, వీటిని చెక్ చేసుకుంటుండడం, ఇంకా మిగతా జనరల్ హెల్త్ అంతా సరిగా ఉందా లేదా చూసుకోవడం, ఇవి కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే వీలైనంత వరకు ఇలాంటి వాటికి గురి కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చిన్నపాటి సమస్య వస్తే ఓకే, ఆయుర్వేద వైద్యులు వాళ్ళని సంప్రదించగలిగితే, లేదంటే కొంచెం దీంతో నైపుణ్యం కలిగి ఉండాలి ఇలాంటి వాటిని చికిత్సలు చేయడంలో కూడా. ఆయుర్వేదంలో చాలా రకాల మందులు ఉన్నాయండి. అంటే ఇవి మందులు కాదు, మీకు ఒక ఆకుకూరలుగా నేను ఒక 360 రకాల ఆకుకూరల లిస్ట్ ఇవ్వగలుగుతాను నేను. 365 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మీరంటే రోజుకొకటి తింటే 365 రోజులు ఒక సంవత్సరం తర్వాత రిపీట్ అవుతాయి, కానీ మీరు అవి సేకరించుకుని తినలేరు కదా. లేదు. అలాగే కూరగాయలు కూడా చాలా రకాలు ఉన్నాయి, ఓకే, పళ్ళు చాలా రకాలు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో చాలా వరకు ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా ఇలాంటి వాటితోనే తయారవుతాయి. అంటే మీరు వెతుక్కొని రోజు దాన్ని తీసుకొచ్చి తినలేకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఆహార రూపంగా వాడుకోవడం ద్వారా మీకు కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది, మీకు ఇలాంటివి కార్సినోజమ్స్ ఇలాంటివి డెవలప్ కాకుండా కాపాడగలుగుతుంది, ఈ క్యాన్సర్స్ లాంటి వాటికి గురి కాకుండా కాపాడుకోగలుగుతారు. ఇంకా జనరల్గా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది చూడండి, ఈ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఇలాంటివి వచ్చేదానికి కారణమవుతుంటుంది. అంటే దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చేస్తుండడం, అస్తమానం వాటికి ఏదో టెంపరీగా మందులు వేసుకుంటూ ఉండడం, ఎప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ వాటిలో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు తెలుస్తుంటుంది అన్నమాట. ఇలాంటి వాటికి కూడా గురి కాకుండా ముందే జాగ్రత్త పడగితే చాలా బాగుంటుందండి. అంటే క్యాన్సర్ విషయం అనే కాకుండా వేరే ఏదైనా కానీ మెయిన్గా ఆయుర్వేదంలో చాలా మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుందని మనం వింటూ ఉంటాం. కానీ కమింగ్ టు ద ఆయుర్వేద నిపుణులుగా మీరైతే ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటి సార్? ఏంటండి వాళ్ళ స్థాయి వాళ్ళకి ఎక్కడొచ్చింది, అంటే కార్సినోమానా, మెటాస్టేస్లో స్టేజ్లో ఉందా లేదా, నెక్స్ట్ ఇతరులకి ఇతర సిమ్టమ్స్ ఏమున్నాయి. ముందు ప్రధానంగా ఆకలి చచ్చిపోయింది అనుకోండి, నాకు ఆకలే లేదండి, తినబుద్ధి కావట్లేదు, మోషన్ కూడా కావట్లేదు అని అంటే ఇంకా అతనికి మందు వేసినా కూడా జీర్ణం కాదు, ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా బిగినింగ్లో రాగలిగితే చాలా కేసులు, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చాయి, ఇప్పుడు కార్సినోమా అనేది బ్రెస్ట్ లేడీస్లో చాలా మందికి సమస్య వస్తుంది. అది కేవలం చిన్నపాటి మందులు వాడితేనే తగ్గిపోతున్నది. కానీ దానికోసం కొంతమంది అయితే వాటి తగ్గదేమో అనుకొని ఈ రకరకాల ఒపీనియన్స్, ఇంకోటి భయాలు ఎక్కువగా ఉంటాయి చాలామందికి, చాలామంది ఒపీనియన్ తీసుకోవడం. ఇప్పుడు మీరు చాలామంది ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లేదు ఆపరేషన్ చేయించేసుకుంటారు. మన శరీరాన్ని ఎప్పుడు కోయాల్సిన అవసరం చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది, ఎప్పుడో తప్పని పరిస్థితుల్లోనే తప్ప ప్రతి చిన్నదానికి కోయాల్సిన అవసరం ఏమి ఉండదు. మేము చాలా బ్రెస్ట్ క్యాన్సర్లు కేవలం మందులు ఇవ్వడంతోనే అది 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల లంప్స్ డెవలప్ అయ్యేవి కూడా తగ్గిపోయినాయి. 4-5 సెంటీమీటర్లు అంటే చాలా పెద్దది సార్. చాలా పెద్దది. ఓకే, ఓకే. మరి అంతా కూడా కరిగిపోయినాయి, కానీ టైం వాళ్ళకు 1 సంవత్సరం పైన తీసుకుందనమాట. కొన్నిపాటి మందులు వాడడమే ఇక్కడ చేయాల్సిన పని. మరి వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ మారకుండా ఉంటుంది. వాటిని ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఒక విధంగా ఒక ఆపరేషన్ అవ్వడం అంటే ఒక హ్యాండిక్యాప్డ్ అయిపోవడమే. ఆయుర్వేదంలో ఈ యొక్క ఆహార పదార్థాలు లాంటివి ఔషధాలుగా తయారు చేసి మీకు అందిస్తున్నారు. దాంతో ఏవి క్యాన్సర్ తగ్గించగలిగేవి, ఆ లోపల ఇన్ఫెక్షన్స్ తగ్గించగలిగేది, వాళ్ళకి ఇతర న్యూట్రిషన్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని సరిచేయగలిగే ఔషధాలన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. మరి వాటి పట్ల ఎవరు చూడకుండా ఇక పరుగులు తీస్తున్నారు. ఇక బ్లడ్ క్యాన్సర్లు అయితే అది ప్రారంభ స్థాయిలో వచ్చినట్లయితే కేవలం కొన్ని రకాల ఆహార విధానము, జీవన విధానాలు పాటిస్తూ కొన్ని రకాల ఔషధాలు వాడితే తగ్గిపోతున్నాయి. కానీ వీళ్ళు చాలా మందులు వాడేసి ఇక తీవ్రమైపోయి అది ఇంకా 80% డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తే ఎవరు ఏం చేయలేరు. ఓకే.
ఇప్పుడు అలా మేము చేసిన చాలా కేసులు ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది అదే పూర్తిగా మేము ఆయుర్వేదమే నమ్ముతాం, మాకు అదే కావాలి, మాకు వేరేవి ఏమీ వాడము అనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఇస్తే అసలు చాలా వరకు తగ్గిపోతుంది. ఒక ఆమెకు ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆల్రెడీ అప్పటికే లివర్ క్యాన్సరు మెటాసిస్ అయిపోయింది. ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి వాళ్ళు ఇంకా సర్జరీ వద్దు, కీమోలు వద్దు అనేసి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తే మెడిసిన్స్తోనే సుమారు ఆమె 12 సంవత్సరాల పాటు లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయింది. అంటే ఏవో 55 ఏళ్ళ వయసులో వస్తే 70 ఏళ్ళ దాకా 68-70 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయిందనంటే ఈ సర్జరీస్ చేసుకున్న తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. తర్వాత ఆమె సాధారణంగా తన పనిని తను చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. అదే ఇలా సర్జరీ లాంటివి అయిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఏ బెడ్కు ఇంట్లో మాత్రమే కొన్ని పనులు చేసుకోవడానికి కొన్నిటికి లిమిట్కు అయిపోతారు. ఇంకా చెప్పాలంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా అంటే చెప్పలేని రీతులలో కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అవును. సో ఇది ఎవరికైనా పడుతుంది. కానీ దీనిలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇవి సరిగా తగ్గుతాయో లేదో, ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాగా పనిచేస్తుందేమో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలని వీళ్ళకి వ్యక్తపరచడం వల్ల దాని మీద సరైన అవగాహన వీళ్ళు తెలుసుకోక ఆ భ్రమలు భ్రాంతులతో పరిగెడుతూ ఉండడం వల్ల వాళ్ళు తీవ్రమైన స్థాయికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వీటికి కొన్ని మందులు వాడుకుంటూ వాళ్ళు నమ్మకంగా జీవించగలిగితే అసలు ఇది ప్రమాదకరం కాదు అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. ఓకే సార్, సూపర్ సార్. సుబ్రహ్మణ్యం గారు, మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ గురించి వరీ అవుతూ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది కూడా మీ విశ్లేషణ అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.